నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాజాశిష. 5 రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో నాగోబాను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామంటున్న కలెక్టర్ రాజాశిషతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. నాగోబా పుణ్యక్షేత్రంలో మహాగంగా జలాభిషేకంతో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షి హాజరయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అధికారికంగా నిర్వహిస్తున్నారు కదా, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమే నేను నాగోబా జాతరలో పాల్గొంటున్నాము. అధికారంగా అన్ని ఏర్పాట్లు కూడా భక్తుల కోసం కూడా చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు వారికి బేసిక్ వసతులు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, మెడికల్ హెల్ప్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఈ భక్తుల కోసం అంటే ఎలాంటి మానిటరింగ్ ఏర్పాటు చేశారు సార్? ఇక్కడ భక్తుల కోసం డిఫరెంట్ కంట్రోల్ రూమ్స్ కానీ, సీసీటీవీ సర్వేలెన్స్ కానీ, తర్వాత బేసికల్గా వేరే ఇంపార్టెంట్ ప్లేసెస్లో వారు ఎక్కడ ఉన్నారో దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాట్లు కానీ, మెడికల్ హెల్త్ సంబంధించిన డెస్క్స్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులకి ఎక్కడైనా ఏమైనా వారికి ఇక్కడే రావాల్సిన, తర్వాత ఉండాల్సిన, దర్శనం కోసం చేయాల్సిన క్యూ లైన్స్ కానీ అవి అన్ని ఏర్పాట్లు కూడా 100% కూడా పూర్తి చేయడం జరిగింది. నాగోబా జాతరలో ప్రజా దర్బార్ నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అంటే సమస్యలను, ఆర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించడం. ఈసారి ఏ రోజు నిర్వహించబోతున్నారు? ఈ సభకు అంటే జాతరకు ఎన్ని లక్షల మంది వస్తారని ఆశ మీరు చర్యలు తీసుకుంటున్నారు? సో 31 తారీఖుకి మనం దర్బారు ఉంటుంది. 31 తారీఖు మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం అండ్ దేవాదాయ శాఖ మంత్రి మేడం కొండా సురేఖ మేడం వారు ఇద్దరు కూడా హాజరవుతున్నారు, పాల్గొంటున్నారు. మనం లాస్ట్ ఇయర్ దర్బార్ సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా అందరి సమక్షంలో చదవడం జరుగుతుంది. తర్వాత అక్కడే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడే దరఖాస్తు తీసుకుని వెంటనే కూడా పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎన్ని లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం? సో మనం అంటే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువనే ఈసారి భక్తులు కూడా రావాలి అట్లా అనుకుంటున్నాం. లక్షాది మంది భక్తులు, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి మనం ఎక్కువ మంది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా మనం పబ్లిసిటీ కానీ, మన ఇన్విటేషన్ కార్డ్స్ కానీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువనే లక్షాది మంది కూడా ఈసారి వస్తారు మనం అనుకుంటున్నాం. ఈ నెల 31న ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నామని, ఈ ప్రజా దర్బార్లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క పాల్గొనబోతున్నారని జిల్లా కలెక్టర్ రాజశేఖర్ చెప్తున్నారు. ఈ జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేఖర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, కేస్లాపూర్ టెంపుల్ నుంచి.